కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్. హలో అన్న నమస్కారం. నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న? భువన్ కన్స్ట్రక్షన్ అన్న. బోధన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. చెప్పండి బ్రదర్. అదే అన్న, ఈ కోకపేట భూములు ఏమైనా బాగుండే ఎకరాలు ఇచ్చినా అట్లనే ఉంటాయి, వీళ్ళు పట్టించుకోరా? పట్టించుకోవాలా, వీళ్ళు ఇమీడియట్ గా తీసుకోవాలా, బ్యాగ్ తీసుకోవాలా, మరి సపోర్ట్ లేదుగా. అదే నిన్న ఎవరు మన జడ్సన్ సరే మా పోయిండు, అదేమో చూసిండు, వెలుగులేమో చూసిన నిన్న. ఓకే. ఇదేనా 5 సిటీ 4 మూలలకు 4 స్పెషలిస్ట్ హాస్పిటల్ అన్నారు, అవి లేవు. ఖాళీలు ఇంత ముందు ఉన్న సత్తాలు రాజేసిపోయింది, అయిపోయా. ఏమున్నది అన్న, వీళ్ళు ఏదన్నా ఇంట్రెస్ట్ పెట్టి చేయాలా జరా? చూడాలి మరి, చూద్దాం. ఏం కొంత సమయం ఇద్దాం, ఏం చేస్తారో చూద్దాం. అయినా వచ్చింది సుగర్ 40 days అవుతుంది కదా. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే రైట్. సో ఇంతగా వెయిట్ చేస్తున్నారు ప్రజలు. హలో నమస్తే అన్న. నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న? నిజామాబాద్. చెప్పన్నా. నేను 2 విషయాలు మాట్లాడతా. చెప్పండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు అదాని పెట్టుబడులు పెట్టింది అంటున్నారు కదా ఇక్కడ. మొన్న వైబ్రెంట్ గుజరాత్ లో ఆయన పెట్టుబడి పెట్టేది 2 లక్షల కోట్లు గుజరాత్ లో. తెలంగాణలో పెట్టబోయేది 12,000 కోట్లు, జస్ట్ 12%. అర్థమైనా? వాడు బిజినెస్ మ్యాన్, ఎక్కడైనా పెడతాడు. ఏంటంటే భూకంపాలు రావు, హైదరాబాద్ లో డేటా సెంటర్ లో పెడుతున్నాడు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ఆ బిజినెస్. అంతే, పెద్దగా ఆయన చేసింది ఏం లేదు. మోడీ మాయా లేదు, ఇది రేవంత్ మాయా లేదు. కానీ వాళ్ళకి ఏదో మాట్లాడడానికి ఒక లైన్ కావాలా, అంతే. ఆయన బిజినెస్ మ్యాన్. అదని డేటా సెంటర్ లో ఎప్పటి నుంచో వచ్చింది లైన్. వీళ్ళని ముందే కలిసిండు. ల్యాండ్ అలొకేషన్ కూడా ఇప్పుడు కాదు, నా పాయింట్ అది కాదు. ఇప్పుడు ఈ పెట్టుబడిదారుల గురించి పార్టీలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒకటి అంటారు, అధికారంలోకి వచ్చినాక వాళ్ళతో కలిసి తిరుగుతారు. అంతే, సింపుల్. అందులో మన ఏం కొత్తగా ఇదేముంది. రైట్ అన్న. ఇంకోటి చెప్పండి. ఏం లేదు, కేటీఆర్ కి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అని ఉంటుంది, తెలుసు కదా మీకు? లింక్డ్ ఇన్ నెట్వర్క్. అవునవును. నువ్వు ఏ కంపెనీలో చేసినావు జాబు, నీ ఎంత ఎక్స్పీరియన్స్, కరెంట్ కంపెనీ ఏంది అనేది ఉంటది. అందులో ఏంటంటే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకొని ఈయన అందులో అన్ని సోది పెడతా ఉంటాడు. హైదరాబాద్ ఇదేంటి, హైదరాబాద్ అదేంటి. దానికి లైకులు కొట్టే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉంటారు, మోర్ ఆఫ్ మన నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం రియాలిటీ తెలియదు. ఓకే. ఇప్పుడు నేను ఒకవేళ నేను కామెంట్ పెట్టింది అనుకో, నా కంపెనీ తెలుస్తుంది అనేది వస్తుంది, ఈజీగా ట్యాగ్ చేయొచ్చు అన్నట్టు. మేము ఎందుకు ఉచ్చులో పడడం అని చెప్పేసి నెగిటివ్ కామెంట్ పెట్టాం, అంతే. నెగిటివ్ కామెంట్ పెడితే వాళ్ళకి ఫోన్ కాల్ వెళ్తుంది, ఇంకోటి అవుతుంది అన్నట్టు. మా కంపెనీకి వెళ్తుంది, ఏదో అవుతుంది, వీళ్ళు పలానా ఇట్లా పెట్టిండు అన్నట్టు అవుతుంది. సో మేము ఎందుకు రిస్క్ లో పడడానే పెట్టాం ఆడ, అంతే తప్ప చెప్పేదంతా బూత్ పురాణం లింక్డ్ఇన్ లో కూడా. అయినా అర్థమైందా? ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీరు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారట ఆయన. ఇంగ్లీష్ ఏమన్నా, ఆయన చదువుకున్నది మంచి మంచి ఎడ్యుకేషన్. అమెరికా పోయిండు, గాయంతో మాట్లాడాడు. ఆయన ఇక్కడ చదివిండు, వల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటి లో చదివిండు, చెన్నైలో. మళ్ళీ అక్కడే చదివిండు, ఈ న్యూయార్క్ లో. మాత్రం రాదు ఇంగ్లీష్. మరి అలాంటి ఇంగ్లీషు ఎంతమంది చేత మాట్లాడిచ్చినావు ఈ 9 ఏళ్లలో, అది కావాలా? తెలంగాణ యూత్ ఎంతమంది చేత మాట్లాడిచ్చింది. హైదరాబాద్ లో మా కంపెనీలో డైలీ 100 జాబ్స్ ఉంటాయి. 70 జాబ్స్ ఆక్యుపైడ్ బై నార్త్ ఇండియన్స్. అలా 3-4 పీపుల్ కూడా తెలంగాణ వాళ్ళు ఉంటారు. మరి ఎంతమందికి స్కిల్స్ నేర్పినావు నువ్వు జాబ్లు కొట్టేటట్టు? అవును. మొత్తం నార్త్ ఇండియా వాళ్ళు వచ్చి ఆ బిల్డింగ్ లో ఉంటారు, మేనేజర్ లాలే, వాళ్ళ కింద మేము పని చేయాలా. అర్థమైందా? హైదరాబాద్ అనేది దుబాయ్ ఫర్ నార్త్ అండ్ ఏపీ పీపుల్. దుబాయ్ అయింది హైదరాబాద్ అనేది, తెలుసుగా? ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. వాళ్ళు ఇక్కడ అమెరికా వెళ్తున్నారు తెలంగాణ వాళ్ళు. అవునవునవునవును, భూస్వాములు. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మరో కాల్. హలో. హలో సార్, మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పన్నా. మేము బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాం సార్. అన్నా సార్, ఇది ఇంతకు ముందు రాహుల్ గాంధీ అదాని అది దాన్ని తిట్టిండు కదా సార్ నరేంద్ర మోడీని. ఇప్పుడు మళ్ళా ఆయన ఎక్కడైనా పెట్టవచ్చు, కానీ రేవంత్ రెడ్డి దగ్గర పెడితే అప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ అని మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు సార్ రాహుల్ గాంధీ? ఓకే, మాట్లాడాలి కదా సార్. మరి అప్పుడు ఆయన నరేంద్ర మోడీ వాళ్ళ తమ్ముడు అది దాన్ని మాట్లాడినప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు ఏ పార్టీ అయినా పెట్టుబడిదారులతో, ఈ పారిశ్రామికవేత్తలతో కలిసే ఉంటాయి.
ఇవన్నీ మనం పిచ్చోళ్ళం అవడం తప్ప ఇంకొకటి లేదు. మనం ఇది అవడం తప్ప. మాట్లాడండి సార్ తప్పకుండా. రైట్ అన్న, మీరు కూడా కొంచెం మాట్లాడండి సార్ దాని మీద. ఆ లెక్కన వస్తే ఏ పార్టీ తక్కువ కాదు, ఏ పార్టీ ఎక్కువ కాదు, అందరూ కలిసే ఉంటారు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఈ రోజు రామారావు మాట్లాడుతుండు కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టి, మరి ఆయన ఉన్నప్పుడు తీసుకురావచ్చు కదా సార్ అదానిని. అవును, తీసుకురావచ్చు, ఇక్కడ డెవలప్మెంట్ చేసి జనాలకు జాబ్ ఆపర్చునిటీ ఇప్పించచ్చు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్, తప్పేం లేదు. ఆయన రాహుల్ గాంధీ మాట్లాడినా కూడా ఆయన వేళ ఆయన కరెక్ట్ చేస్తుండు. ఓకే, రైట్ అన్న, రైట్ సార్, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరో కాల్. హలో అన్న, చెప్పండి. నా పేరు శ్రీకాంత్ అన్న. చెప్పన్నా. కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తారా? కాళేశ్వరం మీద ఎంక్వైరీయా చేస్తున్నామని అంటున్నారుగా, మీకు అనిపిస్తలేదా? 100% చెప్తున్నా, ఎవరు చేయను కూడా 100% చెప్తున్నా. ఎవరు వాళ్ళు ఒకే ఉండరు, రాజకీయ నాయకులు అంతే. ఓకే, లీగల్ పవర్ ఉంటే వాళ్ళే వాళ్ళ వీళ్ళని కాపాడతారు, వాళ్ళ వీళ్ళని కాపాడతారు అంతే. సంపాదించుకోవడానికే పాలిటిక్స్ ఉన్నాయి, అలా మించి చేయకూడదు. రైట్ అన్న, థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ రఘు గారు. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఏం లేదండి, రైతు బంధు గురించి ఏం మాట్లాడట్లేదు అసలు. మీరు వాళ్ళు మంత్ ఎండ్ అంటున్నారు కదా, చూద్దాం. మంత్ ఎండ్ అంటున్నారు కదా. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఈ తీర్మార్ మల్లన్న చింతపండు నవీన్ అనే అతను నిన్న నాకు అవసరం నీకు ఒకటండి, ఒక సెకండ్ ఆగండి. మీరు జనం ఇష్యూస్ మీద ఏమన్నా మాట్లాడండి. ప్రభుత్వానికి రైతు బంధు మీరు ఒక పర్సన్ ని తీసుకొచ్చి ఈ చర్చ ఎందుకు అనవసరం కదా. ఏ పర్సన్ అయినా కావచ్చు, అది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడండి. కొడతామంటున్నారు కదా, రైతు బంధు గురించి చెప్పుతో కొడతామని మీ తోటి జర్నలిస్ట్ మాట్లాడినప్పుడు మరి మీరు దాన్ని ఖండించాలి కదా. అర్థం కాలేదు నాకు, ఒకసారి చెప్పండి. నిన్న మార్నింగ్ న్యూస్ లో తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి మాట్లాడుతూ రైతు బంధు గురించి ఎవరైనా మాట్లాడితే చెప్పు తీసుకొడతా అన్నాడు. నిన్న నాకు తెలియదు, నేను చూడలేదు, చూసిన తర్వాత నేను మాట్లాడతాను. చూడండి, నిన్నటి మార్నింగ్ న్యూస్ చూడండి, మీరు ఖండించాలి కదా. ఆ మాట తప్పు. అవును, జనాన్ని ఎందుకంటాడు బ్రదర్ ఆయన, ప్రజల్ని ఎందుకంటాడు చెప్పండి. లీడర్ల గురించి మాట్లాడి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు నెలాఖరు వరకు ఒక్క నిమిషం ఆగండి. మీరు నేను క్వశ్చన్ చేసే విషయాన్ని మీరు క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే నేను ప్రతిరోజు గవర్నమెంట్ మీదనే నేను మాట్లాడుతున్నా, అన్ని పార్టీల గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే, నేను మీ గురించి నేను ఏదైనా కావచ్చు బ్రదర్, నేను మీ దృష్టికి రాలేదు కావచ్చు, ఒకసారి అది చూడండి మీరు. తప్పకుండా చూసిన తర్వాత నేను రియాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ కేటీఆర్ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు అదానీ పెట్టుబడులు వచ్చిన దాన్ని వ్యతిరేకిస్తున్నాడా, వాళ్ళు కుదుర్చుకున్న ఎంఓయూని వ్యతిరేకిస్తున్నాడా, లేదు అదానీ బంధాన్ని అదానీతో అసలు ఆ రకమైన వ్యవహారం చేయడానికి తప్పుపడుతున్నాడా? ఒకవేళ అట్లయితే మరి ఇదేంది, ఈ ఫోటో ఏంది, కథ ఏంది? ఇప్పుడు ఈ ఫోటో ఏంది చెప్పండి. ఇప్పుడు గతంలో కేటీఆర్ ఇదే అదానీతో కలిసి దిగిన ఫోటోలే కదా ఇవన్నీ. మినిస్టర్ ఫర్ ఐటీ తెలంగాణ, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ మెట్ గౌతమ్ అదానీ. మరి ఇదేంది కథ? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో అదానీని కలిసిన ఫోటోలు కూడా మనకు గూగుల్లో కనిపిస్తున్నాయి. నేనేమంటున్నా అంటే అసలు అదానీని కలవడమే తప్ప, అదానీ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం తప్ప ఏది మీరు అంటున్నారు? లేదు మేము అదానీతో మేము కలిసే ఉన్నాం, కానీ కాంగ్రెస్ వాళ్ళు ముందు నుంచి వ్యతిరేకించారు, వాళ్ళు ఇప్పుడు ఎట్లా కలుస్తారని అడుగుతున్నారా? క్లారిటీ ఇవ్వండి, ఏది క్లారిటీయో చెప్పండి. అందరూ దొంగలే. నేను అంటున్నా ఏంటంటే అన్ని పార్టీలు దొంగ పార్టీలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెసే తీసుకుందాం. మెగా కృష్ణారెడ్డి మొత్తం దోసుకున్నాడు అని మాట్లాడినాం. వాస్తవాలు మాలాంటి వాళ్ళం బయట పెట్టినాం. ఇవాళ ఆ పార్టీ ఆయన గురించి మాట్లాడారు, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, వాళ్ళకి ఫండింగ్ కావాలి రేపు ఎలక్షన్లకి. కేటీఆర్ గతంలో అదానీని కలిసిండు, అందరినీ కలిసిండు, మెగాని మొత్తం పెంచి పోషించారు, తెలంగాణ సంపదని మొత్తం వాడి ఖాతాలో పెట్టిరు. ఇప్పుడు ఆ మెగా మీద వచ్చే ఏదాని మీద ఇప్పుడు కేటీఆర్ మాట్లాడు, అదాని మీద గతంలో మాట్లాడని కేటీఆర్ ఇప్పుడు అదాని గురించిన చర్చ. అన్ని పార్టీలు అదే లైన్లో ఉన్నాయి. కాంగ్రెస్ ఏంది, బీజేపీ ఏంది, టీఆర్ఎస్ ఏంది, ఇంకోటి ఏంది.
ఎవరిని మోసం చేస్తున్నారు? జనాన్ని మోసం చేస్తున్నారు సింపుల్గా వీళ్ళ మాటలతో. అంతకు మించి ఏమీ లేదు. ప్రతి పెట్టుబడిదారుడితో, ప్రతి మాఫియాతో ఈ ప్రభుత్వాలకి లింకులు ఉంటాయి. మనమేదో లీడర్లని భుజానికి ఎత్తుకొని మోస్తే ఉపయోగం లేదు. యాక్చువల్ జరుగుతున్న దాన్ని మనం గమనించాలి. మరో కాలర్. హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకొని వాళ్ళంతా తినుకుంటా అందులో మిగిలిపోయిన బొక్కలు ఉంటాయి కదా, బొక్కలు అంటారు, అవి పడేసినాయి. ఇప్పుడు ఈ పథకాలు రైతు బంధు గాని ఇవి గాని మళ్ళా వీళ్ళు తెల్లారులైతే హిందూయిజం గురించి మాట్లాడతారు. కల్వకుంట్ల కవిత అని పెట్టిండు. వాళ్ళ భార్య భర్త పేరు ఇంటి పేరు వస్తాయి మొత్తానికి భర్త పేరు పెట్టారు. మళ్ళీ ఇంకో విషయం, వీళ్ళు మహిళా బిల్లు కోసం కొట్లాడుతున్నారు. కేసీఆర్ భార్యనో ఏడ ప్రచారం చేయదు, కేసీఆర్ భార్యనో ఏడ మాట్లాడది. వీళ్ళు మళ్ళీ మహిళా బిల్లు అంటారు, మళ్ళా కూతురునో లీడర్ చేస్తా అంటారు. వీళ్ళంత రాక్షసులు దుర్మార్గులు ఇవ్వలేరు. తెలంగాణ నుంచి వీళ్ళని తరిమి కొట్టాలి. ఇంకా డిస్కషన్ అర్థనిపిస్తాను నాకు ఎందుకు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు లేడీ చేస్తారు? ఒకవేళ లేడీ అయితే పోరాటం చేయాలి. ఇంకో విషయం అన్న, తెలంగాణ వచ్చిన నుంచి ఎన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారు ఆ లిస్ట్ మొత్తం తీయాలి. ప్రతి సెంటర్లలో వాళ్ళ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి ఎవరు కొన్నాడు, ఎవడైతే ఉద్యోగాలు కొనుక్కున్నాడో వాడిని జీవితంలో ఉద్యోగం లేకుండా చేయాలి. వేకెన్సీస్ కూడా పెరుగుతాయి, ఉద్యోగాల కల్పన కూడా పెంచవచ్చు. కాంగ్రెస్ లకు ఇది ఒక అద్భుత అవకాశం. ఇది కనుక జరగలేదంటే ఈ గవర్నమెంట్ కూడా ఉద్యోగాలు అమ్ముకునే ఆస్కారం ఉన్నది. ఓకే, పబ్లిక్ కూడా నమ్ముతారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, హలో, నమస్తే అన్న, చెప్పండి. సిద్దిపేట నుంచి మాట్లాడతాను. చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు ఇంటికి కాళేశ్వరం రాసింది కదా. అవును. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి ఉన్న ఎందుకు రాసలేదు అన్న? ఓకే, ఎందుకంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలు ఇస్తే దీనికి ఓకే. ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా రాస్తే వస్తాయి, మరి ఎందుకు రాసలేదు? మరి చూడాలి. ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, కాళేశ్వరం విషయంలో పెద్ద కుట్ర జరుగుతున్నది. అన్ని పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. మొట్టమొదటి దోషిగా బీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తాం అట్లా ఇట్లా తిన్నది కక్కిస్తామన్నారు, వాళ్ళు మేడిగడ్డకే పరిమితం అవుతున్నారు. బీజేపీ వాళ్ళు ఏటీఎం, కాళేశ్వరం ఏటీఎం అన్నారు, ఆ ఏటీఎంలలో డబ్బులు పెట్టింది వాళ్ళే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే ఫండ్స్ ఇచ్చినారు, అప్పులు ఇచ్చినారు 11% ఇంట్రెస్ట్కి. ఇప్పుడు ఎవరు ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఎవరు చేస్తారు? ఓకే, తప్పకుండా. ప్రభుత్వాలు ఎంక్వైరీ చేయకపోతే, తిన్న పైసలు కట్టకపోతే ప్రజలకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి పన్నులు అటు ఆపేయాలి ప్రజలు. ఓకే, ప్రభుత్వాలు తలకిందులు అయితే న్యాయవ్యవస్థలు ఒకసారి ఆలోచిస్తే అది కూడా తలకిందులు అవుతాయి. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే అన్న, ఓకే. మరో కాల్. హలో, టీవీ ఆపాలి. చెప్పండి అన్న. హాయ్ రఘు గారు. హాయ్ అండి. నేను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, మీకు ఫస్ట్ సెకండ్ కాల్ అనుకుంటా చేసింది. ఓకే, సెకండ్ కాల్ అనుకుంటా పర్సన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ గురించి చెప్పారు కేటీఆర్. అవునవును. ఆ పర్సన్ మాట్లాడింది అది చాలా, అది మీరు అది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అది కరెక్ట్, అది 100% కరెక్ట్. అది ఆ కేటీఆర్ అడ్వాంటేజే అది. అది చాలా కరెక్ట్. అది ఒకసారి పెద్ద కన్సర్న్ చాలా మంది తెలంగాణ పీపుల్ కి, హైదరాబాద్ బేసికలీ హైదరాబాద్ వాళ్ళకి. టిఆర్ఎస్ గెలిచింది హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్, అది ఒకటే మెయిన్. అవును, లేకపోతే అన్ని అంతటా కొట్టుకపోయింది యాక్చువల్గా. ఓకే, నేను యాక్చువల్ ఢిల్లీ సెటిల్డ్, బట్ తెలంగాణ, కోర్ తెలంగాణ. ఓకే, కానీ ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఆ పర్సన్ ఎవరు కానీ అది పెద్ద తెలియదు ఊర్లో అందరికి, కానీ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్స్ మెయిన్ గా ఆ విషయం మీదనే డిపెండ్ అయింది. ఆయన చెప్పింది కరెక్ట్. అది రైట్ అన్న, ఆలోచించండి తప్పకుండా. థ్యాంక్ యూ.